హాయ్ అండి. వెల్కమ్ టు విజయాస్ వంటిల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము బాగున్నామండి. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ బొబ్బరి పప్పుతో అట్లు, కొబ్బరి చట్నీ. స్టార్ట్ చేద్దామా మరి? ఇదిగోండి బొబ్బరి పప్పు మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు ఇందులో 3 పచ్చిమిర్చి ముక్కలు చేసుకుని వేసుకో, చిన్న అల్లం ముక్క, ఒక వెల్లుల్లిపాయ, రుచికి సరిపడా కళ్ళుప్పు, ఒక అర చెంచా పసుపు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇలాగ ఆడుకోవాలండి. ఓ బౌల్లో తీసుకుందాం. ఇందులో కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోవాలి. మనం అన్నీ వేసాం కదండి, పసుపు ఉప్పు అన్నీని ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని అల్లకి పెట్టుకోవాలి. అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, కొత్తిమీర, ఇందులో ఉల్లిపాయ ముక్కలు కలుపుకోవాలండి. మొత్తం ఇవన్నీ జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర అన్నీ కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలండి. పెనం వేడెక్కిందండి. ఇప్పుడు ఈ పిండిని ఇలా వేసుకోవాలి. వేసుకుని దీనిపైన ఇలా బొబ్బరి పప్పు అట్లకి ఇలా ఉల్లిపంపులు వేసుకోవాలి. వేసుకుని ఇలా నొక్కోవాలి, లేకపోతే ఊడిపోతాయి. బొబ్బరి పప్పు అట్లు కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. నెయ్యి అంటే నెయ్యి వేసుకోవచ్చు, మీ ఇష్టం. నెయ్యి అయినా బాగుంటుంది. నేనైతే ఆయిల్ వేస్తున్నాను. ఇలా అనుకోవాలండి. ఇలా ఒకసారి ఇలా అనుకుంటే ఉల్లిపాయ ముక్క పోకూడదు. ఇప్పుడు కాలాలి. కాలేక తిరిగేద్దాం. తిరిగేసుకుందాం. ఎంత బాగా కాలిందో. ఇప్పుడు ఇలా కన్నం పెట్టుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ దీని మీద కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటే కన్నంలోంచి ఆయిల్ దిగి బాగా కాలుతుంది. ఇలా నొక్కున్నది అంటే లోపల పచ్చిదనం కాలుతుంది. చూడండి ఎంత బాగుందో కలర్. చూడండి ఎంత బాగా కాలిందో. తీసుకుందాం. ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు ఐరన్ రేక్ బాగా వస్తుందండి. మనం పని చేసుకుంటే మన బాడీకి కూడా ఐరన్ పడుతుంది. నాన్ స్టిక్ కన్నా ఐరన్ రేక్ మంచిదండి. అసలు అంటుకోదండి మనం బాగా దాన్ని పని చేసుకుంటే. ఇప్పుడు మళ్ళీ దీని మీద మొత్తం అన్నీ కలుపుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇలా ప్రెస్ చేసుకోవాలి. మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి. మళ్ళీ ఇలాగా అనుకోవాలి. తిరిగేసుకుందామండి. చూడండి బాగా కలిగిందో. మళ్ళీ ఇలా కన్నాలు వేసుకోవాలి. ఆయిల్ ఇలా వేసుకోవాలి. తిరిగేసుకుందాం. రెడీ బొబ్బరి పప్పు అట్లు కొబ్బరి చట్నీతో. చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేసి చూడండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఒక లైక్ కొట్టండి.